డాగ్స్ అప్పుడప్పుడు ఇట్లా గడ్డి తింటూ ఉంటాయి. తినేటప్పుడు తినివ్వండి, ఎందుకంటే వాటికి ఏం కావాలో తెలుసు. అది ఏదో మిస్ అవుతుంది వాటి బాడీలో. సో అలాంటప్పుడు ఇలాంటివి తినేసి వాటిని రికవర్ చేసుకుంటాయి. లేదు అంటే వాటి పొట్టలో సరిగ్గా లేనప్పుడు ఇలా తినేసి వామిట్ చేసుకుంటాయి. సో అప్పుడు వాటి పొట్ట అంతా క్లియర్ అయిపోతుంది, డైజెషన్ సిస్టమ్ కొంచెం క్లియర్ అయిపోతుంది. మీరు ఎప్పుడు కూడా ఇలా తినేటప్పుడు ఆపొద్దండి, లెట్ దెమ్ ఈట్. సో వీడికి పోగోగాడికి నేను రెగ్యులర్గా 2 eggs, రైస్, ఇంకా వెజిటబుల్స్ వేసి రైస్ పెడతాం అన్నమాట. అప్పుడప్పుడు చికెన్ రైస్ ఇవి పెడుతున్నా, 2 times పెడుతున్నా అంతే. మేము తినే ప్రతి ఒక్కటి వాడికి పెట్టాము. చాలామంది పెట్ పేరెంట్స్ వాళ్ళు ఏం తింటే అది పెట్టేస్తూ ఉంటారు. ఐ డోంట్ ఎంకరేజ్, ఎందుకంటే మన బాడీ డిఫరెంట్, వీళ్ళ బాడీ డిఫరెంట్. సో వీళ్ళకి అసలు చాక్లెట్ ఇవి పెట్టకూడదు. కర్రీస్ కూడా చాలామంది ఇంట్లో చేసుకున్న కర్రీస్ కూడా పెట్టేస్తారు. ఏం చేసుకుంటే అది పెట్టేసి కలిపేసి రైస్లో కలిపేసి పెట్టేస్తూ ఉంటారు. నెవర్ డూ దట్. కర్డ్ రైస్, మిల్క్, తర్వాత ఓన్లీ అన్నము, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి. బాయిల్డ్ ఎగ్స్ లేదంటే ఊరికే జస్ట్ అలా అలా వేడి చేసి ఆమ్లెట్ లాగా వేసి, ఉప్పు కారం అవేమీ వేయకూడదు. మనం చేస్తున్నట్టు కాదు, వీళ్ళకు సపరేట్గా ఫుడ్ చేయాలి. సో అదే అండి సింపుల్ డైట్. 2 times డైట్ వీటికి మీల్స్ పెట్టేది అంతే. అండ్ హెల్తీగా ఉన్నాడు, చాలా హెల్తీ ఉన్నాడు వీడు. థ్యాంక్ యూ సో మచ్.